తెలంగాణలో ఓ వైపు రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాలు, మరోవైపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీ గ్లోబల్ సమ్మిట్. ఈ సమ్మిట్ వేదికగా తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతుంది, పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా గమ్యస్థానంగా మార్చబోతున్నారు అనేటువంటి ఒక విజన్ ను ప్రొజెక్ట్ చేయబోతున్నారు. సో పెట్టుబడులే లక్ష్యంగా, యాక్చువల్గా ఇప్పుడు పెట్టినటువంటిది పెట్టుబడులే లక్ష్యంగా కాదు, మా విజన్ ను ప్రపంచం ముందుంచుతాము, ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇది పెట్టుబడులు పెట్టేటువంటి సమీక్ష కాదు, మా విజన్ ఇది అని చూపించేటువంటి ప్రయత్నం అని చెబుతోంది సర్కార్. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా సాగబోతోంది? ఓవైపు ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి, రెండేళ్ల పాలన ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్రతినిధులు. సుమిత్ర గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్ర గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ నాయక్ గారు చెప్పండి, ముందుగా గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ముందుగా చెప్పండి, సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? విమర్శలు, ప్రతి విమర్శ అవన్నీ తర్వాత చూద్దాం. అసలు సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మాట్లాడుకున్న తర్వాత మెయిన్ లో వెళ్దాం. మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. మేడం 2023లో డిసెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ది బెస్ట్ ఫెసిలిటేటర్ ఏది ఆంటర్ప్రినర్స్ కానీ, లేకపోతే బిజినెస్ మెన్స్ కానీ, చాలా మంది ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్న సైంటిస్టులకు కానీ, లేకపోతే R&D చేసే వాళ్ళు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఫెసిలిటేషన్ ఇస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, దట్టు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఉన్న గవర్నమెంట్. అయితే మీరు ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోండి మేడం, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రం దావోస్ అంటే ప్రధానంగా మనం పెట్టుబడులు అనగానే దావోస్ గుర్తొస్తుంది. దావోస్కు చాలా మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ మినిస్టర్స్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, ఐటీ మినిస్టర్ కానీ, ఇలా దేశవ్యాప్తంగా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు దావోస్కు వెళ్ళడం ఆనవాయితీగా మారింది. అదే విధంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా. అంటే దావోస్ అనగానే పెట్టుబడులకు ఒక హబ్. అది అంటే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు పోతాయి, దానికి ఒక హబ్బుగా దాన్ని మార్చుకున్న సందర్భం ఉండేది. దావోస్ అనేది కూడా జాగ్రఫికల్ గా పెద్ద ప్రాంతం ఏం కాదు మేడం, చాలా చిన్న ప్రాంతం. సో దావోస్ కున్న ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమాటికల్ లక్షణాలే హైదరాబాద్ కూడా ఉన్నాయి మేడం. ఎగ్జాక్ట్ గా ఉండకపోవచ్చు, బట్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ప్రధానంగా కూడా అయితే చూడండి మేడం, దావోస్ తరహాలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ని వేదికగా చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ మేడం. ఇది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏది ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం ముందుకెళ్ళడానికి కానీ, లేకపోతే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ని మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది మేడం. మీరు చూడండి, దక్షిణ కొరియా కానీ, ఉత్తర కొరియా కానీ, జపాన్ కానీ జాగ్రఫికల్ గా చాలా చిన్న ప్రాంతాలు మేడం. అయినా సరే ఏది ఉత్పత్తి రంగంలో వాళ్ళ పాత్రనే ప్రధానంగా ఉంటుంది. మీరు చూడండి, కార్ల ఉత్పత్తిలో కానీ, లేకపోతే మొబైల్ ఉత్పత్తిలో కానీ వీటి పాత్ర ఎక్కువ ఉంటుంది మేడం. సో ఇంత చిన్న ప్రాంతాలే ఇంత పెద్ద టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ఉత్పత్తులను సరఫరా చేస్తున్నప్పుడు హైదరాబాద్ ఎందుకు దానికి వేదిక కావద్దన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈరోజు దావోస్ తరహాలో మన ఏదైతే గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహించుకోవడం జరుగుతుంది మేడం. ఇది తెలంగాణకు ఒక ప్రైడ్ మేడం. మీరు చూడండి, ఇక్కడ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద బడా కంపెనీ వాళ్ళు వస్తారు. అదేవిధంగా 44 దేశాలకు సంబంధించిన ఆంటర్ప్రినర్స్ కానీ, ప్రతినిధులు కానీ వాళ్ళు కూడా వస్తుంటారు మేడం. సో ది బెస్ట్ ఫెసిలిటేటర్ గా దీన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఆర్బిట్రేషన్ సెంటర్ అనే ఉంటుంది మేడం. ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఏదైతే వివాదాలకు సంబంధించిన అంశం ఉంటుందో ఆ వివాదాల పరిష్కారం కోసం అని చెప్పి గతంలో వారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఆర్బిట్రేషన్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం హిమా కోహ్లీ గారు అని చెప్పి మన ఏదైతే హైకోర్టు సంబంధించిన ఏది న్యాయమూర్తి గారు ఉన్నారో ఆ రోజు దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సందర్భాలు ఉండే. అయితే కేంద్రం దాన్ని ఏది వారి యొక్క 2023-24 బడ్జెట్ లో ప్రకటిస్తారన్న ఆశాభావం తెలంగాణ రాష్ట్ర ఆంటర్ప్రినర్స్ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఉండే. కానీ ఏం చేశారంటే మేడం, ఇక్కడున్న ఆర్బిట్రేషన్ సెంటర్ ని బీజేపీ గుజరాత్ కి తీసుకుపోయింది మేడం. మీరు ఒకటి కంపేర్ చేయండి, గుజరాత్ లో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉంటాయా, లేకపోతే ఎక్కడ హైదరాబాద్ లో ఉంటాయంటే డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో ఉంటాయి, గుజరాత్ లో గుత్తాధిపత్యం ఉంటుంది మేడం. అయినా సరే కేవలం గుజరాత్ కే ఏది ఆర్బిట్రేషన్ సెంటర్ తీసుకుపోయి ఏది బీజేపీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తనకున్న ఇది పక్షపాత ధోరణి ప్రదర్శించే ప్రయత్నం చేసింది. మేమేమంటున్నాం అంటే
ఈ రోజు ఆర్బిట్రేషన్ సెంటర్ కనుక, ఆర్బిట్రేషన్ అంటే కేవలం అంటే న్యాయ సలహాలకు సంబంధించింది, న్యాయ పరిష్కారాలకు సంబంధించిన ఒక సెంటర్ మేడం. దాన్ని కనుక హైదరాబాద్ లో కనుక ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా తెలంగాణ కూడా హైదరాబాద్ సెంట్రిక్. మీరు చూడండి, హైదరాబాద్ అనేది ప్రధానమైన రెవెన్యూ జనరేషన్ మేడం. ఏది మన తెలంగాణ రాష్ట్రానికి. రూరల్ ప్రాంతానికి రెవెన్యూ వస్తున్నా, రూరల్ ప్రాంతానికి బడ్జెట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతున్నా కూడా హైదరాబాద్ అనేది ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఈ సమ్మిట్ లో ఎన్ని ఎంఓయూలు కుదిరేటువంటి అవకాశం ఉంది? అంటే ఇది పెట్టుబడుల లక్ష్యంగా కాకపోయినా మా విజన్ చూసి వచ్చేటువంటి అవకాశం ఉందా? ముందే మీరు కొన్ని అంచనాలు కూడా రిలీజ్ చేశారు. ఫలానా కంపెనీ ఇన్ని వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకునే అవకాశం ఉంది, ఇన్ని వేల కోట్ల ఎంఓయూ కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. మీ అంచనా ప్రకారం ఎంత? మేడం, మేము 2024 సంక్రాంతి ఆ ప్రాంతంలో దావోస్ లో జరిగిన అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినప్పుడే 1,30,000 కోట్ల వరకు పెట్టుబడులు తీసుకురాగలిగారు మేడం. అలాంటి మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువనే అంచనా ఉండాలి కదా మేడం. సో మేము మినిమం 1,00,000 కోట్లు అని అనుకుంటాం మేడం. అంతకంటే ఇంకా ఎక్కువగా వస్తాయన్న ఒక భావన అయితే ఉంది. దాన్ని ఇంకా విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రేపు ఈ జరగబోయే ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాన్ని పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలపాలి. ఇది తెలంగాణ యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక, హైదరాబాద్ అభివృద్ధికి ప్రతీక అని అందరూ భావించాలని కోరుకుంటాం మేడం. ఓకే. అండ్ సుమిత్ర గారు,